సో రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి. కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి. సో ప్రజెంట్ మనం సంతలో ఉన్నాము. సంతలోకి 4 గంటల నుంచి మధ్యాహ్నం 11 వరకు పిల్లలు అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో పిల్లలు చాలానే వచ్చినాయి అనమాట. ఈ వారం దాదాపు 200 పిల్లల దాకా వచ్చినాయి. ఆ 200 పిల్లలలో సో చాలామంది కొనుక్కొని వెళ్తున్నారు. సో ఒకసారి పిల్లలు ఏ విధంగా వచ్చినాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయో మొత్తం అనేది చూపిస్తాను. సో సంత వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 11 వరకు. సో చాలామంది కాల్ చేస్తున్నారు. ఒకసారి అయితే చూసుకోద్దాం. కాల్స్ అయితే ఊరికే చేయొద్దండి. సో ఊరికే కాల్ చేసి ఏ వారం జరుగుతుంది ఎప్పుడని అడుగుతున్నారు. సో సంతలోకి వెళ్ళేసి ధరలు ఏ విధంగా చూద్దాం పిల్లలు. సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నామండి. సో కదిరి సంత చూసుకున్నట్టయితే పిల్లలు ఆల్మోస్ట్ వచ్చినాయి అనమాట. 200 పిల్లల దాకా అయితే ఉన్నాయి. సో ఇది కదిరి సంత ఎంట్రన్స్ అనమాట. సో కదిరి సంత ఎంట్రన్స్ అయిన తర్వాత మధ్యలోకి వస్తే రైట్ సైడ్లోనే పిల్లలు అయితే అవైలబుల్ ఉంటాయి, పాల పిల్లలు. సో చూసుకోవచ్చు, మీరు ఎటు చూసినా కూడా పాల పిల్లలు అనేవి భయంకరంగా ఉంటాయి. ఇక్కడ 800 నుంచి 1500, 2500 అలాంటి పెద్ద పిల్లలు అయితే దొరికేస్తాయి అనమాట. సో 800 కంటే మేక పిల్ల అయితే వస్తుంది. 1000 పైన అయితే పోతి పిల్ల అయితే వస్తుంది అనమాట. 1000 రూపాయలు అట్లా. సో మళ్ళీ చాలామంది 500, 1000 అంటున్నారు. సో 500 కాలం అయితే ప్రజెంట్ వెళ్ళిపోయింది. అది పిల్లలు చనిపోయే స్టేజ్లలో చలికాలంలో అయితే ఇచ్చేస్తారనమాట. ఇప్పుడైతే తక్కువగానే ఉంటాయి. సో చూస్తున్నారు కదా. ఒకసారి ధరలు ఏ విధంగానే మొత్తం అని చూద్దాము. ఇంకొక మన ఆయన ఉండాలి, చిన్నది అక్కడ ఉన్నాడు లాస్ట్లో. సో ఆయన పిల్లలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో నేనైతే చాలా తక్కువకే ఇస్తాడు. సో చూస్తున్నారు కదా పిల్లలు, ఇవన్నీ ఆటోలో తీసుకొచ్చినట్టు అనమాట. మన తమ్ముడు. ఏం తమ్ముడు బాగున్నావా? అయితే ఎట్లా ఏం కదా ఈ పిల్లలు? జత ఒకటి 2000 అట్లా రేటు పెరిగిపోయింది. వారం ఆరు తక్కువలో అయ్యేదా? సో ఇంకా పెద్ద సైజు ఆ రోజు పెద్దయ్యా అవి పోతులే. సో పిల్లలే చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి 2000, 2500 దాకా చెప్తున్నారండి. సో అవి చూసుకున్నట్టయితే 4000, 4500 చెప్తున్నారు పెద్దవి. సో ఈ వారం రేట్లు పెరిగినాయని చెప్తున్నారు. ఏం బా ఎట్టున్నావు? మా పులిప్ప ఎట్లా చెప్పినావు ఈ జత ఇవి పెద్దయ్యా? 6,500 చెప్పినాము. 6,000 అడుగుతున్నారు. 6,500 చెప్పింటే 6 అడుగుతున్నారు. సో 6,500 చెప్పినారంట. ఈ రెండు 6,000కి అయితే అడుగుతున్నారంట. అన్ని పోతులేనా మరకలు ఉన్నాయా? మరకలు అయితే 12కి. సో చెప్పు ధరలు ఎట్ట మరక ఎట్లా ఇస్తావు? ఆ సన్నపిల్లలన్నీ 15 లోపలే. ఆ సన్నపిల్లలని 1500. రోజు అట్లా పెద్ద అయితే 1500 అట్లా. సో ఇట్లాంటి పిల్లలు అయితే 1800, 2000 అట్లా చెప్తున్నాడు. వేస్తే పొట్టేలు ఉన్నాయి. ఏం బయట చెప్పిన జత 10,000, 10,500. సో ఇవి వచ్చేసి 10,000, 10,500 అయితే చెప్తున్నానండి. ఇవి పొట్ల పిల్లలు కొద్దిగా మీడియం సైజు. 1.5 నెలల పిల్లలు అనమాట. 1.5 నెల ఉంటుంది వీళ్ళకి. ఇవే ధరడితే దుమ్ములు వేపేస్తున్నాడు. పులి బాగున్నావు కదా? ఎట్లా చెప్పినా జత నీకు తలుచుకో పిల్లలు రేట్లు ఆకాశాన్ని అందుతున్నాయి బాబు. ఎట్లా చెప్పినావు జత? అంటే 8,000 చెప్పినా. 8,000. సో జత తీసుకున్నట్టయితే 8,000 దాకా చెప్తున్నాడు. 8,000 इंटू 100 వెళ్తారు. 8,000 రూపాయలు बोल रही. 4,500 అంట. ఇంకంతే ఇంకే 2కి ఇస్తాడా? సో ధరలు అయితే ఆ విధంగా నడుస్తున్నాయి. 8,000 దాకా అయితే ఉన్నారు అనమాట. సో ఇంకా ముందర చూద్దాం. పాల పిల్లలు అయితే ఉన్నాయి, వాటి ధరలు అయితే చూద్దాము. ఇక్కడ చూసుకో, పాల పిల్లలు ఉన్నాయి. పాల పిల్లలు ఏంపా బాగుండవా? ఎట్లా చెప్పినా? అయ్యా నువ్వు కనపడలేపా. ఎట్లా చెప్పినారు జత? బాగుండవా? చిన్నవి చిన్నవి అయితే 4,000. పెద్దవి 4,500, 5 అట్లా. రైతులలో 1 రూపాయికి ఎవడు కొనేటోళ్ళు అంతా అంతేలే. ఆడ ఊరిని అట్లా చెప్పాలి అంతే. రైతులు చూస్తారు.
పోనీళ్ళు ఇంక చూస్తారు అంతే, ఇంకా అంతే. పోయేకే వాళ్ళు కొంటే లేదంటే మళ్ళీ వచ్చేది సంతకు జరిగేది అట్లా మళ్ళీ వచ్చేకి ఇది ఏం చెప్తున్నావు నా వద్దులే 3 ఎంతంట 3000 నా పక్కనే మంచి కాదులే, కొనే వాడు అన్ని మాటలు చెప్పలే. సో చూసుకుంటే పిల్లలు దాదాపు 12-13 దాకా అవుతున్నా ఫ్రెండ్స్. బాగున్నాయి. ఒకసారి ఇంకా ఇటు చూసుకున్నట్టయితే ఆయన ఎక్కువ తెస్తాడనమాట, బట్ అయితే ఎక్కువ తీసుకురాలేదు. ఏం బాగా తక్కువ తెచ్చినా ఈ వారం? 3 ఎట్లా చెప్తున్నా? 3 అయ్యా 5,600 అంటే 2.5 పడుతుందా? 18,000తో ఒక్కొక్క పిల్ల అయితే చెప్తాను ఫ్రెండ్స్. పోతు పిల్లలేనా? 3 పోతులు ఒక్కదం చెప్తున్నాడు, ఒక్కొక్కటి 1,600తో. రేపులే ఎట్టుండవు యూట్యూబ్లో జనం చెప్పిన ఒకరు రాలే చెప్పు, రమ్మని చెప్పాలా కదిరి సంతకి రమ్మని. 30,000 కడుగుతాను. 4 జత 2,000 ఇస్తా. 32,000 ఇస్తావా? బా ఎట్లా జత? 15,000. 15,500. పెద్ద పిల్లలు ఏమట్లా రేటు వాసిపోతుంది? జాతి పిల్లలు జాతి పిల్లలు. అబ్బా నీ అక్క ఇంకా సంతంత నువ్వేనే ఏం పిల్లలు దొరకవు ఆడేగానే మా నా కదిరి సంత ఇలా టాప్. 9,500. హోటల్ జరిపినాయి, రేట్లు చెప్పాలికే జారిపోయినాయంట కాయలు. అడగల వాళ్ళు 5,000 ఇస్తా, 6,000 ఇస్తా. ఆడపోకుండా వెళ్ళిపోతుంటే విడిచిపెట్టారు అంతే. 5,000 అయితే ఇచ్చేస్తావు? ఇచ్చేస్తా. 20,000 మొత్తం కట్ట. 20,000 అయితే ఇచ్చేస్తా. అక్క ఎత్తి 20,000కి 4 ఒకటి 5,000 ఇంక ఎత్తిది. ఇంకా అక్కడ పిల్లలు మనం లేవు. వేరు పిల్లలు ఈడ ఉన్నాయప్ప. ఎట్లా చెప్పినారు పాయి ఈ జత? 5,200. ఏం వాసిపోతున్నాయి రేట్లు? 5,200 చెప్తాను ఫ్రెండ్స్. ఈ జత 4,500కి అయితే ఇచ్చేస్తా జత. 4,500కి అయితే జత ఇస్తారంట. అవి 7,000 వెళ్ళింది. ఇంకా వాసిపోతుంది అట్లే రేట్లో. ఇంక సంతకు రాబట్టదే ఏడే చిక్కలే. ఇంకా చూసుకుంటే జత 7,000 దాకా చెప్తున్నాడు. ఏమైనా ధరలు ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంత ధరలు ఎప్పుడు లేవన్నమాట. టాప్ రేట్ ఈరోజు మన గదిరి సంతలో. ఎందుకంటే ఎప్పుడు జత 2,000, 3,000, 4,000 అంతే ఎనఫ్. 7,000, 5,000, 6,000 అంటారు. దుమ్ము లేచిపోతుంది అంతే. ఎవరు చూసినా పిల్లలే చూసుకోండి. ఈ వారం పిల్లలు లేవని దుమ్ము లేపినారు లెక్క. పిల్లలు ఏమో ఉన్నాయి కానీ రేట్ అయితే దుమ్ము లేపేస్తున్నారు. కొనేటోళ్ళు కూడా మనకు వద్దురు నాయన ఈ సంత అనుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఈయన చూస్తే ఈ ఆటో మొత్తం తెచ్చి దించినారు. ఆటోకి దింపినారు. ఈయనేమో ఈ వ్యాన్కి దించినాడు. ఈ వ్యాన్ ఖాళీ. ఆడ ఇంకొక ఆటో ఉంది కదా, ఆటో కూడా ఖాళీ అనమాట. కొన్నట్టున్నారు. ఎంత పడింది కాదు? ఎంత పడింది? 6,500. సో ఇది చూసుకున్నట్టయితే 6,500 దాకా అయితే కొన్నానండి. అవి మనమేనా? జత ఎట్లా పడినాయి? ఇది 4 11.5. సో ఇది చూసుకున్నట్టయితే జత 11.5 పడినాయంట. 11,500, 11,500 జత కొన్నారు. ఈడ కదిలోనే కదా కొనిండేది. సో ఇప్పుడు కొన్నారంటే ఇంకా మన ఆయన దగ్గర చూసుకుంటే ఇక్కడ చూద్దాం. ఈయన దగ్గర చెప్పు
ఐదు నూరులు పైన అడిగినారు 5 నూరులు ఎంత 3 పిల్లలు అవి 3 అవి 8,400 8,400. సో ఆ 3 పిల్లలు చూసుకున్నట్టయితే 8,400కి అయితే అమ్మేస్తున్నారు. లేదు వాళ్ళకి అయిపోయింది మళ్ళీ వ్యాపారం వద్దులే 9,000 మళ్ళీ అన్నది అవి నల్ల పిల్లలే ఇవే లెక్క చెప్తున్నా 6,600 అంతే జత వచ్చేసి 6,600 దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ పొట్లు 3,16,000 3,16. సో ఈ 3 చూసుకున్నట్టయితే 16,000 దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్. 3 చూసుకున్నట్టయితే ఈ పొట్టేలు 16,000 దాకా చెప్తారు. 16,000 16,000 వెళ్తారు. ఈ 3 16 అంట 16,000. సో 5,300 దాకా చెప్తున్నాడు ఓ పిల్ల. వారంతా రేట్లు ఫుల్గా ఉన్నాయా? లేదు ఉన్నాయి పైన ఇంకా 40,000 ఉంది కింద ఇప్పుడు 20 నుంచి 15 ఇంకా పైన ఉన్నాయా? అమ్ముతారు ఆ పైన ఇంకా ఉన్నాయా? పైన ఇంకా 15 ఉన్నాయి 15 ఉన్నాయి కింద ఇంకా 60 పిల్లలు మొత్తం. సో ఈ వారం రేటు మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన కదిరి సంతలు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా ఆటోకి అయితే తెచ్చినారంటే ఇంకా 30 అయితే దించలేదు, ఇంకా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా అమ్మడిపోయినాయి. సరుకు అయితే మంచి సరుకు తీసుకొస్తారు. అదే మంచి లెక్కకి అమ్మాలి. అది కరెక్టేలే, పిల్లలు తీసుకొస్తే రేపు రైతు రాడు కదా. కరెక్టే, అది కూడా కరెక్టే. మంచి సరుకు తీసుకొస్తే 100 రూపాయలు జాస్తి కూడా మనకు సేల్స్ కాలేదు. నువ్వు ఎట్లా అంటే అట్లే 70-80 ఎత్తుకొస్తారు వారం ఖచ్చితంగా ఆటోకే. అని పెద్ద సైజు ఈ వారం ఏం పోతులు ఎత్తుకొచ్చిండే తక్కువ పెద్ద సైజు దించలేదా? సో ఇంకా కొద్ది పెద్ద సైజు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ ఇవైతే అమ్మడానికి అయితే పెట్టేస్తున్నారు. ఇవి అమ్మడిపోయిన తర్వాత పెద్దవి అయితే దించుతారు. చూడండి కొన్నారు వాళ్ళు 3,000కి అవి 3 వచ్చేసా బయటకు వచ్చేసా తీద్దునా అది దుంకేస్తాయి గబ్బాయి ఇంకా ఉన్నాయి కనబడతాయి వీడియోలో కనబడదు మనకు కనబడతాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా పిల్లలు ఉన్నాయి కొద్దిగా మీడియం పిల్లలు అవి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మన కదిరి సంతలో చూసుకున్నట్టయితే పిల్లలు అయితే ఈ విధంగా నడుస్తూ ఉంది. ఇంకెవరికైనా కూడా మన కదిరి సంతకి రావాలనుకుంటే ఒకసారి చూసుకొని రండి. ఈ వారం ధరలు అనేవి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయైతే చెప్తాను నేను. ఎందుకంటే నార్మల్ పిల్లలు 1,500-1,000 రూపాయల లోపలే ఉండేది. ఈ వారం మాత్రం దుమ్ములు వేసిపోయింది అనమాట. ఓకే, నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు అనేవి కూడా వీడియోలు అనేవి కూడా వస్తూనే ఉంటాయి. సో జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు ఈ పిల్లల వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే పిల్లలు ఎవరెవరికి కావాలో వాళ్ళకన్నీ కూడా మొత్తం దొరికేస్తాయి అనమాట. జై జవాన్ జై కిసాన్.